హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మేము స్వర్ణగిరి వెళ్తున్నామండి. మళ్ళీ యాదగిరి గుట్ట కూడా వెళ్తున్నాము. రెండు దగ్గరనే కాబట్టి రెండు చూసుకొని వద్దామని మేము ప్లాన్ వేసుకున్నాము. ఇప్పుడు మేము కార్లో వెళ్తున్నామండి. ఫస్ట్ మాకు స్వర్ణగిరి టచ్ అవుతుందంట, తర్వాత యాదగిరి గుట్ట అన్నారు. సరే, మనకు ముందు స్వర్ణగిరికి వెళ్దామని అనుకున్నాము. అక్కడ ఎక్కువ రష్గా ఉంటుందని అన్నారు. అయినా సరే మనం ముందుగా స్వర్ణగిరి వెళ్దాము. అయితే నైట్ అయితే బాగుంటుందని అంటున్నారు. లైట్స్ బాగుంటాయంట కదా, మాకు తెలియదు అనమాట. మేము ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము కానీ మాకు కుదరలేదండి. ఎప్పుడు అనుకుంటున్నాం కానీ అక్కడికి ఆపేస్తున్నాం అనుకుంటూ. కానీ ఇప్పుడు వెళ్దామని అనుకున్నాము, వెళ్తున్నాం అన్నమాట. ఫస్ట్ స్వర్ణగిరికే వెళ్తున్నాము. నైట్ అంటే మాకు చేసుకునే వరకు, దర్శనాలు చేసుకునే వరకు మాకు కష్టంగా అవుతుంది. ఒక్కొక్కటి అయితేనేమో ఏమీ కాదు, రెండు చేసుకునే వరకు నైట్ అయిపోతుంది అనమాట ఎట్లయినా. కానీ ఇంకోసారి చూద్దాము, నైట్ వెళ్తాము. అప్పుడు మళ్ళీ కూడా నేను వీడియో పెడతాను. ఇప్పుడు మాత్రం స్వర్ణగిరికి వెళ్తున్నాము. ఫస్ట్ 10 నుండి స్టార్ట్ అయ్యామండి. ఇంటి నుండి 1.5 hours రీచ్ అయ్యాము అక్కడికి. లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మాకు అక్కడ లోపలికి వెళ్ళేటందుకు, మనకు గుడి లోపలికి వెళ్ళేటందుకు ఫోను తీసుకెళ్ళొద్దని చెప్పారు. లోపల తీయలేదన్నమాట, బయటనే అంతా తీసామండి. కానీ ఎండ బాగా ఉందండి. ఈరోజు మేము వెళ్తున్నాం కదా, ఈరోజు ఎండ అయితే చాలా బాగా ఎక్కువగా ఉంది. కొంచెం కాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పెట్టినాయి ఎండకు. కొంచెం సిమెంట్ వేశారు, అక్కడ కొంచెం రిలీఫ్ ఇచ్చింది. అక్కడ సిమెంట్ లేని దగ్గర అయితే కాళ్ళు చాలా బాగా కాలినాయండి. అయినా కూడా మాకు అంత ఏమీ బాధ అనిపించలేదు, ఎందుకంటే దేవుడి దర్శనం మాత్రం సూపర్గా అయింది, చాలా బాగా అయింది. కాకపోతే మాకు ఫోన్ అక్కడికి తీసుకెళ్తే బాగుండేది అని అనిపించింది. అందులో మంచిగా తీయాలనిపించింది. చాలా బాగుంది అనమాట లోపల కూడా. ప్రతి ఒక్కరూ ఇది చూడవలసిందేనండి, ఎందుకంటే కంపల్సరీ వీలున్నప్పుడు ఇక్కడికి స్వర్ణగిరికి తప్పకుండా పోవాలని నేనైతే చెప్తున్నానండి. ఎందుకంటే నేను చూసి వచ్చాను కదా, అంటే వింటుంటే విన్నాను కానీ, అంతేగాని సరే ఒకసారి మనం కూడా పోవాలి అని అనుకున్నాము. మేము కూడా పోవాలని అనుకున్నాము కానీ ఎప్పుడు కుదరలేదన్నమాట. ఈసారి వీలు చేసుకొని సరే వెళ్దాము, నైట్ వెళ్తే బాగుండేది కానీ మాకు కుదరలేదన్నమాట. అందుకే మేము ఇక ప్రొద్దున్నే వెళ్దాము. ఇక మనం నైట్ వరకు రెండు కంప్లీట్ చేసి వద్దాము. ఇక్కడ స్వర్ణగిరి, ఇక్కడ యాదగిరి గుట్ట రెండు కంప్లీట్ చేసి వద్దాము అని అనుకున్నాము. ఒక్కొక్కటి అయితే మనకు మంచిగా ఉంటుండే అనమాట, కానీ మాకు కుదరలేదు. మేము ఇలా దర్శనం మంచిగా అయితే అయిందండి. కాలు గాలినా కూడా దర్శనం మాత్రం మంచిగా అయింది. ఈ సోమవారం
నిధులు ఉన్నదండి, వచ్చి తీసుకువెళ్తారని కోరుతున్నామండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. जाता होटल बोला नहीं लोकल बोला मैं पूछो पूछो मन मरा ఇక్కడ గంట కొడుతున్నారండి అందరూ. గంట అక్కడ కొడుతున్నంటే మనం ఏదైనా కోరుకుంటాం కదా, కోరుకున్నవి మనకు నెరవేరుతాయంట. ఆ గంట కొట్టాలని అన్నారనమాట. ఇక్కడికి వచ్చామన్నమాట గంట దగ్గరికి. అందరూ కొడుతున్నారు కదా అని. మా పాప కొట్టింది, మా హస్బెండ్ కొట్టారు. నేను కూడా కొడదామని ట్రై చేశాను, నాకు ఎక్కడికి రాలేదు. ఇక్కడ మా పాప కొడుతుందండి. ఇప్పుడు దిగుతుంది మా పాపని. అక్కడ నేను కొడదామని ట్రై చేశాను కానీ నాకు వీలు కాలేదు, ఎక్కడికి రాలేదన్నమాట. నాకు కూడా కొట్టాలని ఆశ ఉండే కానీ కొట్టలేకపోయాను. నాకు ఎక్కడికి అంత కాలేదు. కానీ ఇప్పుడు మా పాప మా హస్బెండ్ కొట్టారు కాబట్టి నేను అంతే మొక్కుకొని వచ్చాను. మాకు మంచి జరగాలని అంతే మనసులో మొక్కుకొని వచ్చాము. ఇక అందరూ తప్పకో వెళ్ళండి, ఎందుకంటే మంచిగా జరుగుతుందని అందరు అంటున్నారు అనమాట. ఇప్పుడు వెళ్ళిపోతున్నామండి. ఇక మాకు యాదగిరి గుట్టకి వెళ్తున్నాం. ఇక నేను మళ్ళీ మాట్లాడతాను మధ్యలో.
ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్తున్నామండి. మధ్యలో మాకు చెరువు కనబడ్డదండి. అక్కడ చాలా బాగుంది. అక్కడ న్యూ అంతా బాగుందండి, చాలా బాగుంది. అసలు అక్కడ ఫోటోలు దిగాలనిపించింది. మేము అక్కడ దిగేసి వాళ్ళ ఫోటోలు దిగామండి. మంచిగా అనిపించింది. కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము. కొద్దిసేపు నిలబడ్డాం, జసేపు ఒక ½ అవర్ అక్కడనే ఉన్నాము, ఫోటోలు దిగాము. మంచిగా అనిపించింది. అదంతా తీసాము. మళ్ళీ యాదగిరిగుట్టకు మళ్ళీ వెళ్ళాము అన్నమాట. ఇక స్టార్ట్ అయ్యాము. సిరిడి అంటే అక్కడనే పెట్టేసి సిరిడి అన్ని కార్డు కూడా అయిపోతుంది. అన్ని కంప్లీట్ చేసుకుంటాం. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోయినాం. అప్పుడు పెద్దమ్మ గుడికి పోతాం. ఎప్పుడైనా పోతే అక్కడనే ఎక్కువ శాతం పోతాం. ఎక్కువ రోడ్లో రోడ్డు మధ్యలో కూర్చొని దిగాలి. భలే వస్తుంది. ట్రిప్లే ఇప్పుడు ఛానల్స్ నువ్వే తీస్తావా? ఇక ఎందుకు దిగినామంటే మన బస్సు వెయిట్ అయితే బస్సు పోదు కదా, వెయిట్ ఎక్కువ అయింది బస్సు. ఎవరో ఒకరు దిగాలి, వాళ్ళు ఎవరు దిగారు అంటారు. అందుకే బస్సు డ్రైవర్ దిగేసి మళ్ళీ కొంతమంది దిగిన తర్వాత అప్పుడు బస్సు స్టార్ట్ చేసింది ఆయన. అది కూడా ఒక మనిషిలానే కదా, లోడ్ ఎక్కువ అయితే అన్ని యాదగిరిగుట్టకు వస్తున్నామండి. దగ్గరలో ఉన్నామండి. యాదగిరిగుట్టకు వచ్చాము. ఇప్పుడు యాదగిరిగుట్టకు వచ్చామండి. గుడి లోపల చాలా బాగుందండి. అక్కడ ఫోన్లు తీసుకెళ్ళొద్దన్నారు, తీసుకెళ్ళలేమన్నమాట. బయటనే పెట్టాము. దర్శనం మాత్రం సూపర్గా అయిందండి, చాలా బాగా అయింది. మాకు అక్కడ స్వర్ణగిరిలో బాగానే అయింది, ఇక్కడ కూడా బాగా అయిందండి. యాదగిరిగుట్టలో కూడా మంచిగా అయిందండి. న్యూ అంతా బాగుందండి, చాలా బాగుంది. మంచిగా ఎంజాయ్ చేసామండి. మేము అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము. రెండు దగ్గర మంచిగా ఎంజాయ్ చేసాము. మాకైతే మళ్ళీ రావాలనిపించినట్టు ఉంది. మళ్ళీ మేము ఒక ప్లాన్తో మళ్ళీ వెళ్తాము ఒకసారి, మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా అక్కడికి నైట్ వెళ్తాము. స్వర్ణగిరికి నైట్ వెళ్ళాలని ఉంది, ఎందుకంటే లైట్స్ ఉంటాయంట అక్కడ, చాలా బాగుంటుంది అని అన్నారు. మనకు జర పట్టపగలు అంతా మనకు లైట్స్ అనేది మనకు మంచిగా
ఉండదు కదా. అప్పుడు నైట్ అయితే బాగుంటుంది కదా, అప్పుడు వెళ్ళినప్పుడు మళ్ళీ తీస్తాము, చాలా బాగుంటుంది అని అన్నారనమాట. మాకు వీలు కాలేదు కాబట్టి అక్కడ చేయలేము అట్లా. ఇక్కడ మాత్రం కూడా ఇక్కడ మాకు యాదగిరి గుట్టలు కూడా మంచిగా అయింది, దర్శనం మంచిగా అయిందండి. Da.